భగవంతుని నమ్ముకొని జీవించేటువంటి వాడిని భగవంతుడే రక్షిస్తాడు ఎప్పుడు కూడాను. దాంట్లో రెండవ ఆలోచన లేదు. గుజరాత్లో నరసీ మెహతా అని ఒక మహానుభావుడు ఉండేవాడు. మీరు వినే ఉంటారు పేరు. వైష్ణవ జనతో తేనే కహి అనేటువంటి పాటను రచించినటువంటి వాడు. కేవలం సంకీర్తన చేసుకుంటూ జీవించేవాడు, సామాన్యమైనటువంటి వాడు. అప్పట్లో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నైట్ వాచ్మెన్గా చేసేవాడు కేవలం భుక్తి కోసం. రాత్రి వాచ్మెన్గా ఉండి అక్కడికి వెళ్ళి ఆ మిలిటరీ క్యాంపులో పనిచేసి ఉదయం నుంచి మళ్ళీ ఆయన యొక్క వర్క్లో తాను ఉండి భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఆ వచ్చినటువంటి డబ్బుతో ఇట్లా జీవిస్తూ వచ్చాడు నరసీ మెహతా. సాయంత్రం అయితే స్నానం చేసి పూజా గదిలోకి వెళ్ళి స్వామికి పూజ చేసుకొని ఆ తర్వాత ఒక కీర్తన పాడి, ఆయన మంచి గాయకుడు, వాగ్గేయకారుడు కాబట్టి కీర్తన పాడి అది అయిన తరువాత అదేదో స్వామికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి అక్కడికి వెళ్ళేవాడు. రాత్రి అంతా కూడా నైట్ వాచ్మెన్ డ్యూటీ చేసేవాడు, వచ్చేవాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది ఒక అద్భుతమైనటువంటి గాథ. తీరా అక్కడికి వెళితే వస్తూ ఉండేవాడు. రోజు ఇట్లా జరుగుతూ ఉండింది. ఒకరోజు సాయంత్రం స్నానం చేసి పూజా గదిలోకి వెళ్ళాడు. ఏమో కాకులకు తినిపిస్తూ ఉండవయ్యా, ఒకరోజు హంస రానే వస్తుందని. రోజు మనం భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాం, ఏదో ఒక రోజు మన జీవితం మరొక మలుపు తిరిగిపోతుంది, ఊహకు అందనటువంటి రీతుల్లో మలుపు తిరిగిపోతుంది. ఈరోజు లోపలికి వెళ్ళాడు, పూజా గదిలోకి వెళ్ళాడు, పూజా గదిలో కూర్చున్నాడు, పూజ చేశాడు, సంకీర్తన చేశాడు. తన మనసు భగవంతుడి మీద లగ్నమైంది. అలాగే ధ్యానపూరితంగా ఉన్నాడు. మనసు అంతర్ముఖమైపోయింది. అంటే బాహ్య స్మృతే లేదు, తాను ఏం చేస్తున్నాడు అనేటువంటి భావన కూడా లేదు. ఎప్పుడు సాయంత్రం 6-6:30 కూర్చున్నాడు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. కానీ ఈయన డ్యూటీకి పోవాలి రాత్రి, నైట్ వాచ్మెన్. భార్య అనుకుంటూ ఉంది, ఏంటిది ఇట్లా కూర్చున్నాడు, ఇతన్ని లేపుదామా అని అనుకుంటే అంత దీర్ఘంగా అంతర్ముఖుడైనటువంటి వ్యక్తిని లేపడానికి ఆమెకి ధైర్యం చాలలేదు. 2 గంటలయింది, ఉదయం 4 అయింది, 5 అయింది, 6 అయింది. అప్పుడు అంటే నిన్న సాయంత్రం 6 గంటలకు అంతర్ముఖమైనటువంటి ఆ మహానుభావుని యొక్క మనసు మళ్ళీ బహిర్ముఖం కావడానికి ఉదయం 6 గంటలయింది. అంటే 12 గంటల సేపు అలాగే ఆంతర్యంలో భగవంతుని యొక్క ఆ పాదపద్మాలయందు మనసును లగ్నం చేసి అంతర్ముఖుడయ్యాడు నరసీ మెహతా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే అర్థమవుతా ఉంది, అరే రే రే రే, నేను పూజలో కూర్చున్నాను, నిన్న సాయంత్రం 6 గంటలకు కూర్చున్నాను, ఇప్పుడు మళ్ళీ 6 అయింది, రాత్రి అంతా నేను పూజలో ఉండిపోయానా? మరి రాత్రి నా డ్యూటీ ఎవరు చేసి ఉంటారు? మరి అందులో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, మిలిటరీ క్యాంపులో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు ఉద్యోగంలో ఉంచుకుంటారా పోకపోతే గైర్హాజరైతే? కాబట్టి నా ఉద్యోగం పోతుందేమో అని ఇక్కడి నుంచి లేచి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ మిలిటరీ కమాండర్ ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, కుటీరం దగ్గరికి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా చూచాడు ఆయన. బాబు నమస్కారం అన్నాడు నర్సీ. ఏ నర్సీ, ఏం వచ్చావి అన్నాడు. అయ్యా, మీ దగ్గర నేను ఎంతకాలంగా పనిచేస్తూ ఉన్నానో తెలుసు, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. వాస్తవం చెబుతున్నా, నాకు తెలిసి రాత్రి నేను గైర్హాజరు కాలేదు. నేను పూజా గదిలో ఉన్నాను, నా మనసు పట్టు తప్పింది, అది అంతర్ముఖమైపోయింది. నాకు మళ్ళీ బాహ్య స్మృతి వచ్చేటప్పటికి ఉదయం 6 గంటలయ్యింది. వెంటనే మీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాను. అయ్యా, ఈ ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేను, నేను పేదవాడిని, సామాన్యుణ్ణి, నన్ను ఉద్యోగంలో తీసేయకండి. రాత్రి నేను రాలేదని నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో, నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తే నేను జీవించలేను అని చెప్పేసి ఈ మొదటి తప్పుని నేను ఎప్పుడూ మీకు తెలిసి ఏ తప్పు చేయనటువంటి వాడిని, ఈ తప్పుని నన్ను క్షమించి నన్ను ఉద్యోగంలో కొనసాగించండి అని అడుగుతూ ఉండాడు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు నరసీ మెహతా. ఆ మధ్యలో ఆ కమాండరు కలగజేసుకొని, నర్సీ, ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నవి? రాత్రి నువ్వు డ్యూటీకి వచ్చావు కదయ్యా, రాత్రి వచ్చావు కదా అంటాడు.
అప్పుడు నర్సి ఒక నిర్ణయానికి వచ్చాడు. నన్ను ఎలాగో తొలగించేయాలి అని అనుకుంటూ ఉన్నాడు గనక ఈ విధంగా వెటకారం ఆడుతూ ఉన్నాడు నాతో, కాబట్టి నన్ను తప్పకుండా వీళ్ళు తొలగించేస్తారు అని అభిప్రాయపడి, అయ్యా మహాప్రభు, నేను యథార్థం చెబుతూ ఉన్నా, నేను ప్రతిరోజు పూజ చేసుకునేవాడిని, పూజ చేసుకున్న తరువాత ఓ సంకీర్తన పాడేవాడిని, అది అయిన తర్వాత భగవంతుడికి నైవేద్యం సమర్పించి నేను ప్రసాదం తీసుకుని వచ్చేవాడిని. కానీ నేను సంకీర్తన చేసి కళ్ళు మూసుకోగానే నా మనసు అంతర్ముఖమైంది, నాకు ఈ ప్రపంచాన్ని గురించినటువంటి అవగాహన లేకుండా పోయింది, బాహ్య స్మృతి లేకుండా పోయింది, రాత్రంతా కూడా నేను ఆ విధంగానే ఉన్నాను అని చెబితే, ఏమిటయ్యా నర్సే నువ్వు వచ్చావు కదా అంటుంటే పక్కన ఉండేటువంటి కుటీరంలో నుంచి ఇంకొక కమాండర్ ఆడికి వచ్చాడు. ఆయన్ని పిలిచి, ఏమయ్యా రాత్రి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, నర్సే డ్యూటీకి వచ్చాడు కదా, నువ్వు కూడా చూసావు కదా, ఆ తర్వాత మధ్యలో మా ఇంటికి వెళ్ళి కాఫీ తెమ్మన్నాను కదా, అక్కడికి వెళ్ళి 2 కాఫీ కప్పులు పట్టుకొని వచ్చాడు కదా, ఆ కాఫీ కప్పులు మనకి ఇచ్చాడు కదా, మనం తాగిన తర్వాత ఆ కాఫీ కప్పులు కూడా తీసుకొని పోయాడు కదా, కానీ నేను రాలేదంటాడు ఏమిటని. ఆయన అన్నాడు, అదేమిటి నర్సి, నువ్వు వచ్చావు కదయ్యా రాత్రి, ఆయన చెప్పిందంతా యథార్థం, మా కాఫీ కూడా తెచ్చిచ్చావు కదా, మేము తాగినటువంటి ఆ కాఫీ కప్పులు కూడా తీసుకొని పోయినావు కదా, నేను అక్విడెన్స్ రిజిస్టర్లో సంతకం ఉంది, నువ్వు వచ్చినట్టు సంతకం ఉంది, పోయి చూడుబో అన్నాడు. తీరా పోయి అక్కడ చూస్తే ఆ అక్విడెన్స్ రిజిస్టర్లో నర్సి మేత సంతకం కూడా ఉంది. కాబట్టి నర్సి ఏమో రాలేదు, కానీ వచ్చినట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవరు వచ్చి ఉంటారు, నర్సి లాగానే ఎవరుంటారు, ఎవరుండే అవకాశం ఉంది. అప్పుడొక్కసారి అనుకున్నాడు, హే భగవాన్, నా సంతకం కూడా అక్కడ ఉంది, నేను వచ్చానని ఈయన చెబుతున్నాడు, ఆయన కూడా అదే మాట చెబుతున్నాడు, ఈయన చెప్పింది ఆయన చెబుతున్నాడు, నేను వాళ్ళు కాఫీ తెమ్మంటే నేను కాఫీ తెచ్చానని ఈయన చెబితే అది వినకుండానే తర్వాత వచ్చిన ఆయన అదే చెప్తున్నాడు, పైగా వాళ్ళు తాగినటువంటి కాఫీ కప్పులు కూడా నేను మోసుకుపోయానని చెబుతున్నాడు. ఇది ఎవరికి సాధ్యం? నాలాగే కనిపించి నాలాగే ఉండి ఈ సేవ చేయడం ఎవరికి సాధ్యం భగవాన్? హే కృష్ణ, ఇది ఎవరికీ సాధ్యం కాదు, నీకొక్కడికే సాధ్యం, నీకొక్కడికే సాధ్యం కానీ మరొకరికి సాధ్యం కాదు. ఏదో ఈ పిచ్చివాడు చిన్నప్పటి నుంచి నీ భక్తిలో మునిగిపోయాడని, ఏదో ఆ పూజా గదిలో అంతర్ముఖం అయిపోతే ఉద్యోగం పోతుందని, నీ భక్తుడికి ఉద్యోగం పోకూడదని, నీ భక్తుని యొక్క జీవితం ఇలా కొనసాగాలని నీవే వచ్చి రాత్రంతా ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేసావా భగవాన్? వాచ్మెన్ డ్యూటీ చేశావు. ఏ మహాత్ముని యొక్క దివ్య దర్శనానికి యుగ యుగాలుగా తరతరాలుగా ఋషులంతా కూడా నిరీక్షిస్తూ ఉన్నారు, ఏ మహానుభావుని యొక్క దివ్య పాదార విందాన్ని లక్ష్మీదేవి నిరంతరం సేవిస్తూ ఉందో, అటువంటి నీవు రాత్రంతా ఇక్కడ నిలబడి ఉన్నావా? ఈ చలిలో నిలబడి ఉన్నావా? వాళ్ళు అడిగితే కాఫీ నువ్వా తీసుకొచ్చి ఇచ్చేది భగవాన్? పైగా వాళ్ళు తాగేటువంటి ఎంగిలి కాఫీ కప్పులు కూడా నువ్వే మోసుకుపోయావా? ఇది ఎక్కడుంది? నీ భక్తుల కోసం ఏం చెయ్యాలి ఏమి చేయకూడదని కూడా నీకు అనిపించదా అని అప్పుడు అంటాడు. కానీ ఒక్క మాట నాకు అర్థం కావడం లేదు కృష్ణ, నీకోసం భక్తి చేసింది నేను, నీకోసం తప్పించింది నేను, పరితపించింది నేను, నిరంతరం కూడా నిన్నే మనసులో పెట్టుకొని జీవించింది నేను, కానీ ఆ కమాండర్ల కన్నా దర్శనమిచ్చావు కానీ నాకు ఇచ్చావా? నిన్ను వాళ్ళు చూశారు, వాళ్ళ జన్మ ధన్యమైపోయింది, కానీ నాకు మాత్రం నీ దర్శనం కాలేదు అనుకుంటూనే మళ్ళీ అంటాడు, కాదు కాదు కాదు, వాళ్ళకు నువ్వు కనపడావే కానీ నిన్ను వాళ్ళు నరసింహత అనుకున్నారే కానీ నిన్ను సాక్షాత్ నారాయణమూర్తి అని అనుకోవడానికి వాళ్ళకి శక్తి చాలేదు. నీ దర్శనం కోసం దాహంతో ఉన్నాయి నా కళ్ళు, నీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాయి. దర్శన దోఘన శ్యామనాథ మోరి
अखियां प्यासी रे दर्शन दो घन श्यामनाथ मोरी अखियां प्यासी रे दर्शन दो घन ఆ సందర్భంలో ఈ కీర్తన పాడాడు. मन मंदिर की आ, मन मंदिर की ज्योति जगा दो मन मंदिर की ज्योति जगा दो घट घट वासी रे घट घट वासी रे दर्शन दो घन श्यामनाथ मोरे अखिया प्यासी रे दर्शन दो घन అణువులో నీవు నిండిపోయినావు. నా మనసు అనేటువంటి మందిరంలో జ్యోతిని వెలిగించు భగవాన్. ఎందుకని? నీ నిరీక్షణ కోసమే నా యొక్క కళ్ళు దాహంతో ఉన్నాయి. మందిర్ మందిర్ మూరత్ తేరీ మందిర్ మందిర్ मूरत तेरी फिर भी न देखे सूरत तेरी युग बीते ना आई मिलन की युग बीते ना आई मिलन की पूर्णमासी रे पूर्णमासी रे दर्शन दो घन श्यामनाथ मोरे अखियां प्यासी रे दर्शन दो घन అన్ని ఆలయాల్లో నీ రూపం ఉంది. ప్రతి ఆలయానికి వస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా. నీవు నేను విడిపోయి ఎంతకాలం అయిపోయిందో. మళ్ళీ మనం కలిసేటువంటి ఆ పున్నమి రాత్రి ఇప్పటికి రాలేదు. द्वार दया का जब तू खोले द्वार दया का जब तू खोले पंचम स्वर में गूंगा बोले द्वार दया का जब तू खोले पंचम स्वर में गूंगा बोले अंधा देखे अंधा देखे लंगा चल कर पहुंचे काशी रे पहुंचे काशी रे दर्शन दो घन श्यामनाथ मोरे अखिया प्यासी रे दर्शन दो घन द्वार दया का जब तू खोले पंचम स्वर में गूंगा बोले నీ దయ అనేటువంటి ద్వారం గనక ఒక్కసారి తెరవబడితే నేను కాదు మగవాడు కూడా పంచమ స్వరంలో పాడతాడు. అందా దేఖే గుడ్డివాడు చూస్తాడు. లంగా చల్కర్ పౌంచ కాశీరే కుంటివాడు పరిగెత్తుకుంటూ వెళతాడు కాశీకి విశ్వనాథుని దర్శించాలని. ఏమో ఇవన్నీ సాధ్యం. కాబట్టి నీవు వాళ్ళకు కనిపించేవే గాని ఆ కమెండర్లు నిన్ను చూచారే గాని నీ సేవను చేయించుకున్నారే గాని నిన్ను గుర్తించలేదు. హే భగవాన్, నాకు తెలిసిపోయింది. నా కోసమే నువ్వు అదంతా చేశావు. నాకు కనిపించకపోయినా నా కోసమే అదంతా చేశావు. కానీ నిన్ను నైట్ వాచ్మెన్గా నిలబెట్టే ఉద్యోగం నాకు అవసరం లేదు భగవాన్.
ఇంకా ఈ ప్రపంచం నాకు అవసరం లేదని ఆ క్షణాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం ఒక తంబూర చేత పట్టుకొని కీర్తనలు పాడుతూ గుజరాత్లో ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ నరసింహ మెహతా. ఇలా ఎందరో భక్తుల్ని ఉద్ధరించినటువంటి భగవంతుని యొక్క అమృత హస్తం ఎప్పుడైతే భగవంతుడు నన్ను రక్షిస్తాడు, రక్షస్యతీతి విశ్వాస, నన్ను రక్షిస్తాడు అనుకున్నప్పుడు భగవంతుని యొక్క అదృశ్య హస్తం, అమృత హస్తం మన జీవితాలనంతా కూడాను చల్లగా చూస్తూ ఉంటుంది. జీవితంలో బాధలుగా తెలియవు. ఆ బాధల మధ్యనే బ్రతుకు భగవన్మయంగా మారుతుంది. కృష్ణుడు పుట్టాడు. ఈ యొక్క రూపాన్ని, అలౌకికమైనటువంటి ఈ రూపాన్ని నువ్వు ఉపసంహర, కాబట్టి దీన్ని ఉపసంహరించుకోనని చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ 2 చేతులు 2 కాళ్లతో అందంగా పిల్లవాడుగా కనిపించాడు. అది చూడగానే ధేనువులను 10,000ను మానసమున దారబోసి మరీ ఇచ్చుటకున్, కాబట్టి 10,000 ఆవుల్ని నేను దానం చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ కారాగృహంలో ఉన్నాను గనక రేపు దీని నుంచి బయటపడ్డప్పుడు, ఈ జైల్లో నుంచి బయటపడ్డప్పుడు నాకు అవకాశం కలిగినప్పుడు దీనిని నేను సద్వినియోగం చేసుకుంటానని వసుదేవుడు కూడాను ప్రమాణం చేశాడు. ఆ తరువాత కృష్ణ పరమాత్మ అన్నాడు, తండ్రి నేను ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, నేను మీకు బిడ్డగానే పుట్టానంతే. కాబట్టి వెంటనే నేను చెప్పినట్టుగా విని, ఇదిగో ఇప్పుడు ఒక బుట్ట తయారవుతుంది, ఇక్కడ నన్ను ఆ బుట్టలో పెట్టుకొని గోకులం వెళ్ళి అక్కడ నందుని యొక్క ఇంటిలో యశోద ప్రసవించింది ఇప్పుడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి అక్కడ ఉంది. నన్ను యశోద పక్కన పండబెట్టి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మా అమ్మ దగ్గర ఇచ్చేసేయి, ఏది దేవకి దగ్గర అని చెప్పాడు. ప్రశ్నించలేదు. అయ్యా ఇక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్తాను, ఇలా సాధ్యము, ఈ తలుపులు వేసేసి ఉండారు కదా, ఇది కారాగృహం కదా, జైలు కదా, కాబట్టి బయటంతా కూడాను కాపలా వాళ్ళు ఉన్నారు కదా, నేను ఏ విధంగా పోతానని ఒక్క ప్రశ్న కూడాను వసుదేవుడు వేయలేదు. ఎందుకో తెలుసా, అది నిజమైనటువంటి భక్తి, అది ప్రపత్తి, అది శరణాగతి. ఏంటో తెలుసా, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. అనుకూలస్య సంకల్ప, పరమేశ్వరుడు ఏదైతే చెబుతాడో దానికి అనుకూలంగా జీవించడం. అనుకూలస్య సంకల్ప, ఈశ్వర సంకల్పానికి భిన్నం కాకుండా ఉండడం. మరి అది ఏమవుతుంది, బయట కాపలా ఉన్నారు కదా, వాళ్ళని తట్టుకొని ఏ విధంగా పోవాలి, ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలే పడలేదు. కారణం ఏంటో తెలుసా, ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, ఈశ్వరాజ్ఞ. ఈశ్వరాజ్ఞను నెరవేర్చడం తప్ప మరొక మార్గం లేదని ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత అక్కడ ఒక బుట్ట తయారైంది. ఆ బుట్టలో ఒక పట్టుబట్ట, దాంట్లో స్వామిని తీసి అందులో పెట్టాడు. ఆ బుట్టని తల మీద పెట్టుకున్నాడు. అది ఇప్పుడు గోకులానికి వెళతాడు. రాత్రి 12 గంటల టైం. ఇప్పుడు బయట వర్షం కూడా పడుతూ ఉంది, మెల్లగా వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ బుట్టని తల మీద పెట్టుకున్నాడు. ఆ గేటు దగ్గరకు వచ్చాడు. గేటు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ శృంఖలాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఏవైతే తాళాలు వేయబడి ఉన్నాయో అవి వాటంతటవి ఊడిపోయినాయి. అంతే, మనిషి తీసినట్టుగా ఊడిపోయినాయి. తాళాలన్నీ కింద పడ్డాయి. అక్కడ ఎవరైతే కాపలా ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏదో మత్తుమందు తల్లితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అక్కడ పడుకునేశారు. అంతే, ఇంకేమీ లేదు. ఎవ్వరికి కూడాను స్పృహ లేదు. సో తలుపులు వాటంతటా అవి తెలుసుకున్నాయి. కాబట్టి ఇంతకాలం కారాగృహంగా ఉండింది. కానీ ఒక్కసారి భగవంతుడిని తల మీద పెట్టుకునేటప్పటికీ కారాగృహ ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి. కారాగృహ ద్వారాలే కాదు, కైవల్య ద్వారాలు కూడా ఓపెన్ అయిపోతాయి భగవంతుని గనక బుద్ధిలో ధరిస్తే.